కాలీఫ్లవర్ బ్రింజల్ కర్రీ చూసేద్దాం రండి. ఈ కర్రీ చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే కాలీఫ్లవర్ని హాట్ వాటర్లో వేసుకోవాలి, సో దట్ దాని మీద ఏమైనా బ్యాక్టీరియా ఉంటే పోయి అది సాఫ్ట్గా అవుతుంది. ప్యారలల్ గా వంకాయలు కూడా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక టమాటో కూడా వేసుకొని లిడ్ క్లోజ్ చేసుకోవాలి. టమాటో ఆనియన్ సాఫ్ట్ అయ్యాక ముందుగా బాయిల్ చేసుకుని కాలీఫ్లవర్ కూడా తీసుకోవాలి. బ్రింజల్ కాలీఫ్లవర్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అండ్ లిడ్ క్లోజ్ చేస్తే కొద్దిసేపటికి అవి మగ్గిపోతాయి. ఈ కర్రీతో పాటు ఒక చిన్న రిమైండర్ కూడా, లైఫ్ లో కూడా కొంచెం స్లోగా ఉండడం ఓకే, కొంచెం సింపుల్గా ఉండడం కూడా ఓకే. మీరు ఈరోజు ఏం కుక్ చేస్తున్నారో తెలియదు, కానీ కొంచెం టైం మీకోసం కూడా తీసుకోండి. సింపుల్ ఫుడ్, వామ్ హార్ట్, అదే చర్లే. కానీ ఇక కర్రీలోకి వచ్చేస్తే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా సాల్ట్. ఇక్కడ నేను కల్లుపు యూస్ చేస్తున్నాను, టేస్ట్ ని ఇంకొంచెం ఎన్హాన్స్ చేస్తుంది. ఆ నెక్స్ట్ రుచికి సరిపడా కారం వేసుకోవాలి. ఇంకా అంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 3 మినిట్స్ ఉంచుకోవాలి. ఆ నెక్స్ట్ తీసుకొని వెజ్జెస్ అన్ని మునిగే వరకు వాటర్ వేసుకోవాలి. ఫస్ట్ లో నాకు కాలీఫ్లవర్ అంటే అస్సలు నచ్చేది కాదు, కానీ ఈ రెసిపీ ట్రై చేశాక చాలా నచ్చింది. ఇంకా కొంచెం కర్రీ దగ్గర పెట్టగానే మన కాలీఫ్లవర్ కర్రీ రెడీ అయిపోయినట్టే. దించేసుకొని కొత్తిమీరతో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంది. మరి మీ ఫేవరెట్ హోమ్ స్టైల్ కర్రీ ఏంటి?